తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తా ఉన్నా కూడా 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం. ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది, వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5%కి పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవి ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాం చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీకు అందరికీ చూపించారు. దాదాపుగా 33 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 32 లక్షల ఉద్యోగాలు. దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో 1,02,000 ఇంకా పైన. ఏ రకంగా పెరిగాయన్న మాటలు చెప్పడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం 8,94,000 ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు. ఎక్కడ 8,94,000 ఉద్యోగాలు, ఎక్కడ 32 లక్షల చిల్లర ఉద్యోగాలు? అట్లడి చెప్పడు. ఏదైనా వక్రీకరణే. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఊరిలో అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలే బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బాయి ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో నా భుజాన ఈయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు అని చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి చివరికి వచ్చేసరికి, ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు. ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా నేను మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు. కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోడు కనపడతాడు. ఇంకోడు కనపడి, నీ కుక్కపిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏందిరా నాయన నా బుర్రలో, మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడంటే కుక్కపిల్ల అంటాడు, ముగ్గురితో చెప్పించినాడు, 3వ వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు, కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు. ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు, అరే ఇది మేకపిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి. మళ్ళా 4 అడుగులు ముందుకేస్తాడు. ఇంకో 4 అడుగులు ముందుకు దూరం వేసేసరికి ఇంకొకడు కనపడతాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు అని 4వ వాడు అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం,
ఇందులో నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ, తన మనిషి. నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా. గుర్తుకు రావడం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా, ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో, ఏ రకంగా ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మేకపిల్లేమో మన రాష్ట్రం. దాన్ని ఏ రకంగా గజదొంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకొని ఏ రకంగా తిన్నారో, దోచేసుకొని పంచేసుకొని తిన్నారో ఆ నలుగురు, ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు, దోచుకోవడము, తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇలా మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారంలోకి సూపర్ 6లు అంటూ, సూపర్ 7లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఎలా ఆడుకొని ముందుకు పోయారో, నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ 6లు, సూపర్ 7లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు. మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు, బస్సులు అనేటివి చాలా చిన్నవి. ఇందులో సూపర్ 6, సూపర్ 7లో పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి. పెద్దవి ఏంటివి? వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇలా 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 కనపడితే ఎంతమంది కనపడినా సరే ఏమనేవాళ్ళు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనేవాళ్ళు. ఇంకా అంతా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనేవాళ్ళు. అందరితో ఆగిపోదు. ఆ ఇంట్లో ఆ అమ్మల అత్త కనపడిందంటే, లేకపోతే ఆ అమ్మల అమ్మ కనపడిందనంటే మళ్ళీ ఏమనేవాళ్ళు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 సంతోషం అనేవాళ్ళు. వయసులో పెద్దోళ్ళు కనపడితే 50 ఏళ్ళు దాటే వయసులో కనపడిన వాళ్ళు నీకు 48,000, నీకు 45,000, నీకు 45,000 అనేవాళ్ళు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు కనపడితే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషం అనేవాళ్ళు. ఇంట్లో నుంచి రైతు కనపడితే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 సంతోషం అనేవాళ్ళు. ఇవన్నీ సూపర్ 6లలో భాగాలు మనం చూసినాం. ఇవన్నీ పెద్ద పెద్దవి. సరే, పెద్ద పెద్దవన్నీ కాస్త ఎలాగూ వీళ్ళు మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు అని అనుకుంటే చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే. చిన్న వాటిల్లో కూడా ఏంది, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, ఇలాంటి చిల్లరయి చిన్నవి వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే
ఎంతుండాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1,55,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు. సోర్స్ పిఎస్యు ఓఎఫ్సిస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు 1,55,00,000 ఉన్నాయి. కర్ణాటకలో 1,84,00,000 ఉన్నాయి, కేరళలో 96,00,000 ఉన్నాయి, తమిళనాడులో 2,33,000 ఉన్నాయి, తెలంగాణలో 1,24,00,000 ఉన్నాయి. మొత్తానికి ఏమో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి 1,55,00,000. మరి 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎంత? 1,55,00,000 ఇంటూ 895 ఇంటూ 3 ఎంత బా? 4,200 కోట్ల, 4,200 కోట్లు. ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా. మన బడ్జెట్లో ఎంత పెట్టినారు? 895 కోట్లు పెట్టినారు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ. 4,200, 3 సిలిండర్లు అంటే ఒక్కో సిలిండర్ 1,300, అంతే కదా. 1,350 కోట్ల, దగ్గర 1,400. అందరికీ 1,55,00,000 మందికి ఒక్కొక్క సిలిండర్ అన్న కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు 1,400 కోట్లు కావాలి, అంతే కదా. 4,200 డివైడెడ్ బై 3 అంటే నువ్వు పెట్టింది 895 కోట్లు బడ్జెట్లో పెట్టింది. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు. నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చాం, చేశామంటే చేశాం, మోసం చేయడానికి అడుగును. కనీసం 40 లక్షల సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయని చెప్పి వీళ్ళ అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము 3 సిలిండర్లు ఇస్తామంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి 1 ఇస్తామంటాడు. అంటే ఒక మంత్రి చెప్పేదానికి ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య పొంతన లేదు. అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ 3 అంటాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ 1 అంటాడు. పోనీ 1 అందరికి ఇస్తున్నారంటే అదిలే. 1,55,00,000 ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ 895 వీళ్ళ లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా 1,400 చిల్లర కోట్లు. అంటే ఎంత దారుణంగా వీళ్ళ అబద్ధాలు మోసాలు చేస్తూ ఉన్నారా అని నిదర్శనం. ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు. ఇక మెగా డిఎస్సి, ఇందులో మెగా ఎలాగో లేదు. ఇక మెగా డిఎస్సి అన్నారు, ఇక మెగా ఎలాగూ లేదు. ఉన్న డిఎస్సి పరిస్థితి ఏందని చూస్తే మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1,30,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేశాం. 6 నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికే 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం, విలీనం చేసి. రెండు 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు, 2,66,000 వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ 2 కల్లా. అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్క మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను, నేను ఎక్కువ మాట్లాడడం. ఇక రెండో నెక్స్ట్ సబ్జెక్ట్, చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూసాం. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం. 25 లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు less than 1,000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా 3,600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషియో ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, ఎన్టీఆర్ గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అంట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే అది మా హయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగించినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాలను నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి, దొంగ అబద్ధాలకు చేస్తూ ఉన్నారు అని అంటే
మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి మీ హయాంలో? 104, 108 ఎంప్లాయీసు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 104, 108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా బిల్స్ పెండింగ్. 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా. ఈరోజు పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ రంగంలో 0 వేకెన్సీ పాలసీస్ మేము తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేట్టుగా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటూ 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? లెఫ్ట్ రైట్ సెంటర్ డాక్టర్ల వేకెన్సీస్ పెంచుతూ పోతూ ఉన్నారు. రిక్రూట్మెంట్ ఆపేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే